కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడతలేవు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ప్రజలు ఎక్కడ కూడా సహించరు. అసలు ఇందరు వెళ్ళి సభలో మాట్లాడినామంటే ఇలా నువ్వు అనుకోవచ్చు, ఏదో క్షమాపణ చెప్పి నివాళులు అర్పిస్తే అమాయక గిరిజనులు ఆదివాసులు మర్చిపోతారు అనుకుంటాం. అవి రక్తపు మరకలతోటి కాంగ్రెస్ పార్టీ గుర్తుగా ఉంటాయి. మీరు కాల్చియల్లా కేవలం ఒక 13-15 మందికో ఇండ్ల పట్టాలు ఇచ్చి అమరవీరులు 100 మంది చనిపోయిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడినావు. రికార్డు తీస్తే మరి నువ్వు 13 మందికో 15 మందికో పట్ట ఎందుకు ఇచ్చినట్టు? మరి 100 మంది చనిపోయిందని నువ్వే చెప్పినావు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా. ఇలా ముఖ్యమంత్రిగా అయిపోయిన తర్వాత మారిపోయినావా? అధికారం ఉంటే ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడితే ఇలా ఎవరు సహించరు. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు పోయి ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు. మేము చూస్తూ ఉన్నాం 10 నియోజకవర్గాలలో. మీరు కొత్తగా తెచ్చిన తర్వాతనే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రారంభోత్సవాలు చేయండి, భూమి పూజలు చేయండి. మేం చేసిన పనులకు మరి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈ రకంగా చేస్తే ప్రజలు ఖచ్చితంగా ఇయ్యలా కూడా మేము అర్థం చేసుకున్నారు. ఆదిలాబాద్ ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఒక్క ఆదివాసుల మీద ప్రేమతోటో ఆదిలాబాద్ జిల్లా మీద ప్రేమతోటో లేకుంటే దత్తకు తీసుకుంటామని చెప్పి ఆనాడు చెప్పినాం. ఇలా దత్తత తీసుకున్నాం ముఖ్యమంత్రిగా, ఏం చేసినామని అడుగుతున్నాం. ఒక్క స్మృతి వనానికి ₹1 కోటి తప్ప ఆదిలాబాద్ జిల్లాకి ఇప్పటిదాకా నువ్వు ఏమి ఇచ్చినావు అడుగుతున్నావు. ఏ దత్తత తీసుకున్నామని చెప్పుకోవటానికే మనకి వస్తుందా? ఇప్పుడు కూడా నువ్వు ప్రేమతోటి ఆదిలాబాద్ జిల్లా ప్రజల దగ్గరికి రాలే, కేవలం